ఏంది మేడం ఏం ముచ్చట పెడుతుర్రు 1:30 అవుతుంది మాకు పిజ్జా తినిపిస్తారా లేదా అంటారు కదా అయిపోలేదు మేడం తొందరగా అవజండి మేడం నా బ్రెడ్ మేకర్ చూపిస్తాను ఏం చేయాలి బ్రెడ్ మేకర్ తెప్పించుకున్నాను అది చూపిస్తాను రేపు చూపిస్తాను మేడం చెప్పు ఆహా జస్ట్ నార్మల్ గా ఏమన్నా ఆంటీ ముందే అనుకోండి నా దీప్తి కనపడలేదేంటని లింక్స్ ఏమన్నా ఉంటే పంపించు అన్నారు మేడం అన్ని ఉంటాయి కదా ఏది పంపిస్తే అది కొనేస్తున్నారు ఆంటీ అక్కడ అయ్యో నాకు యాక్సిడెంట్లు అయ్యి కొద్దిగా లెగిసి ఇప్పుడు తిరుగుతున్న తర్వాత స్వాతంత్రం వచ్చింది నాకు మీనేమో ఆంటీ ఆంటీ బ్రెడ్ మేకర్ కొన్నారంట మీరు నాకు కొంటారంటే నువ్వన్నీ ఆవిడ చెప్తున్నా ఆవిడ కొనుక్కుంటున్నారు నీకు ఎందుకు అంటున్నారు నేను ఎవరికి చెప్పట్లా నా కొడుకు గాని కూతురు గాని మా ఆయనకి గాని నేను చెప్పాలి ఏ చెప్పట్లా తిడతారని ఇవన్నీ నాకు అవసరమా కొంచెం ప్రేర్ పెట్టుకుందామని మన క్లాస్ కంటిన్యూ చేద్దాం పెట్టేసండి స్పాట్లైట్ చేసుకున్నాను స్పాట్లైట్ చేయలేదా నేను స్పాట్లైట్ లోనే ఉన్నారు మ్యామ్ ఓ విద్య బాబా హ్యాండ్ రైజ్ బాత్రూమ్ దగ్గరే ఉంది బాత్రూమ్ దగ్గర ఉంది కాదు మగ్గుంటే మగ్గెందుకు తెలుసు చేశానండి నాది స్పాట్లైట్ ఉంది ఓకే విద్య కొంచెం మ్యూట్ పెట్టండి కొంచెం మ్యూట్ పెట్టుకొని ఏమనుకోకుండా మన క్లాస్ అయిన తర్వాత మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పన్నీర్ మకానా పిజ్జా కింద బేస్ కూడా చీజ్ బస్ట్ అంటే మనకి ఫుడ్ లో ఓవర్ గా చీజ్ అనేది లోడ్ అయి ఉంటుంది ఓకేనా సో చీజ్ బస్ట్ బేస్ ఎలా చేసుకోవాలి పన్నీర్ మకానా ఎలా చేసుకోవాలనేది చూపిస్తుంది ఓకేనా చలో ఫస్ట్ పన్నీర్ మకానాకి రాసుకోండి పన్నీర్ మకానా ఇది మీకు గ్రేవీ ఫ్రీ అండి ఇంకా మీరు చపాతీస్ లో కూడా వాడుకోవచ్చు పన్నీర్ మకానాకి ఇంగ్రీడియంట్స్ రాసుకోండి టమాటోస్ టమాటోస్ 2 నేను చెప్పింది చాలా కొంచెం క్వాంటిటీ మీకు కర్రీ రూపంలో కావాలంటే ఎక్కువ తీసుకోండి నేను చెప్పింది డబుల్ తీసుకోండి టమాటోస్ 2 ఆనియన్ ఒకటి బిగ్ సైజ్ ది క్యాష్యూస్ 7 to 8 cashews 7 to 8 butter 2 tablespoons oil half tablespoon టమాటోస్ 4 చేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి టమాటోస్ 4 రాసుకోండి అక్కడ మిగతావన్నీ ఓకే టమాటోస్ 4 రాసుకోండి బటర్ 2 tablespoon ఆయిల్ హాఫ్ tablespoon చిల్లీ పౌడర్ 1 teaspoon చిల్లీ పౌడర్ 1 హాఫ్ teaspoon రాదు మరి హాఫ్ టేబుల్ స్పూన్ రాసుకోండి చిల్లీ పౌడర్ హాఫ్ tablespoon salt half tablespoon జీరా పౌడర్ half teaspoon జీరా పౌడర్ half teaspoon కసూరి మేతి 1 tablespoon
కసూరి మేతి 1 టేబుల్ స్పూన్. ఇది ఆప్షనల్ అంటే వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుందండి, కాబట్టి కంపల్సరీ అని రాసుకోండి. కసూరి మేతి 1 టేబుల్ స్పూన్. ఫ్రెష్ క్రీమ్ 1/4 కప్పు. ఫ్రెష్ క్రీమ్ 1/4 కప్పు. పన్నీరు 100 grams. పన్నీరు 100 grams. ఓకే, మళ్ళీ ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ రిపీట్ చేస్తుందని చూసుకోండి. టమాటోస్ 4, ఆనియన్ 1, క్యాష్యూస్ 7 to 8, సారీ, చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, cumin powder 1/2 teaspoon, butter 2 tablespoon, oil 1/2 tablespoon, fresh cream 1/4 cup, water ఒక 1/4 cup అని రాసుకో. వాటర్ 1/4 plus 1/2 cup, 1/4 plus 1/2 cup అండి, 3/4 cup ఓవరాల్. ఓకే, ఓవరాల్ గా 3/4 cup అండి. ప్రాసెస్ రాసుకొని ఫస్ట్ ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకొని అందులో క్యాష్యూస్ వేసి 1/4 కప్ వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. వన్ ఫోర్త్ కప్ వాటర్ వేసి టమాటోస్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేయండి. ఇప్పుడు అలా కుక్ చేసిన తర్వాత కూల్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి మిక్సీ జార్ ఆ పేస్ట్. టమాటోస్, ఆనియన్, క్యాష్యూస్ కుక్ చేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్ లో వేసి బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ ఇంకా ఆయిల్ వేసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ ఇంకా ఆయిల్ వేసుకోండి. సిమ్ లో పెట్టుకొని స్టవ్ ని దాంట్లోకి ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని చిల్లీ పౌడర్, సాల్ట్, సారీ ఇంగ్రీడియంట్స్ లో ఇంకో 1 టేబుల్ స్పూన్ ఇది వేసుకోండి సాస్. టమాటో కచప్ 1 టేబుల్ స్పూన్ రాసుకోండి ఇంగ్రీడియంట్స్ లో. 1 టేబుల్ స్పూన్ టమాటో కచప్ రాసుకొని ప్రాసెస్ లో ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకొని సిమ్ లో పెట్టుకొని బటర్ హీట్ ఎక్కినాక సిమ్ లో పెట్టుకొని చిల్లీ పౌడర్, సాల్ట్, కుమిన్ పౌడర్ వేసుకొని ఆయిల్ అనే ఫ్రై చేయాలండి మసాలాస్. మసాలాస్ అన్ని ఆయిల్ లోనే ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ వేయాలి అందులోకి.
నెక్స్ట్ కసూరి మేతి, ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ వేసి గ్రేవీ చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలి. గ్రేవీ చిక్కబడ్డ తర్వాత అందులోకి మీరు ఫ్రెష్ క్రీమ్ ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి, మేడం కసూరి మేతి ముందే చెప్పారు. చెప్పేసిన అదే మన గ్రేవీ చిక్కబడే టైంలో కసూరి మెత్తి వేయాలి, వాటర్ వేయక ముందు. చెప్పినో లేదో అని డౌట్ వచ్చి చెప్పిన. ఓకే, నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ వేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. పన్నీర్ని రోస్ట్ చేసుకోవాలండి. పన్నీర్ని రోస్ట్ చేసుకొని వేరొక దాంట్లోకి జస్ట్ ఒక ఆయిల్ డ్రాప్స్ వేసుకోండి, 1 టీ స్పూన్ అంతా వేసుకోండి ఆయిల్. దాంట్లోకి కొంచెం అంతా చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్, కుమ్మిన్ పౌడర్ అన్ని పించి వేసి వాటిని టోస్ట్ చేసుకోండి పన్నీర్ని. వాటిని టోస్ట్ చేసుకొని పన్నీర్ని మకానా గ్రేవీలో వేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసి మామూలుగా కర్రీకి అయితే. ఓకే, ఇప్పుడు పిజ్జాకి ఏం చేస్తామంటే ఆ మకానా గ్రేవీని మనం పిజ్జా పైన స్ప్రెడ్ చేసుకుంటాం. పిజ్జా సాస్ ప్లేస్ లో మకానా గ్రేవీని స్ప్రెడ్ చేస్తాం. పన్నీర్ పీసెస్ ని పిజ్జా పైన పెట్టుకొని, సో ఫస్ట్ పిజ్జా బేస్ తీసుకొని మకానా గ్రేవీ స్ప్రెడ్ చేసుకోండి, చీజ్ వేసుకోండి, పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్ పీసెస్ పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్. సో ఇది మనకు పన్నీర్ ప్రాసెస్ అయితే. మామూలుగా మీకు కర్రీ రూపంలో కావాలి అంటే పన్నీర్ని కర్రీలో వేసేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత వేసుకొని మూత పెట్టండి. ఆ హీట్ కి ఆ పన్నీర్ కుక్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ గ్రేవీలో కుక్ చేసే పని లేదు. క్లియరా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పొచ్చండి. ఇది క్లియర్ అంటే మనం నెక్స్ట్ పిజ్జా వేసేటప్పుడు మకానా వేసుకోము. స్వాతి చెప్పండి. మఖానీ పన్నీర్ మఖానీ అంటే బటరు, అంటే ఆ స్వీట్ ఫ్లేవర్. సారీ, టమాటో కచప్ లాస్ట్ లో వేసుకోండి. మన గ్రేవీ చిక్కబడ్డ తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసే ముందు టమాటో కచప్ వేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేయండి. మ్యామ్ పన్నీర్ ను ఫ్రై చేసిన తర్వాత నేను అంటే ఫాస్ట్ గా అయిపోయింది మేడం, రాయలేకపోయాను. పన్నీర్ ని ఫ్రై చేసిన తర్వాత మీకు మఖానా కర్రీ కావాలి అంటే పన్నీర్ ని కర్రీలో వేసుకోవాలండి. ఓకే, మనం ఇప్పుడు పిజ్జా చేస్తున్నాం కాబట్టి పన్నీర్ ని కర్రీలో వేయకుండా సపరేట్ పెట్టుకోవాలి. అలాగే ఫ్రై చేసి ఒకసారి చూడండి, మీ ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరికైనా డౌట్? లక్ష్మి గారు చెప్పండి. హలో, నాది కూడా సేమ్ డౌట్, స్వాతి గారు లాంటి డౌట్ నాది కూడా. ఫ్రై చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ పిజ్జా మీద స్ప్రెడ్ చేయడానికా మేడం? పిజ్జా మీద స్ప్రెడ్ చేయడానికి. ఇది మనము అంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ గ్రేవీ కిందికి వస్తుంది కన్సిస్టెన్సీ. సో మనం దీన్ని నాన్ రోటీస్ కి కూడా వాడుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు, ఫ్రై చేసిన పన్నీర్ ని గ్రేవీలో వేసి మూత పెట్టేయాలి. అలా నాన్స్ కి, రోటీస్ కి వాడదుంటే.
ఇప్పుడు మనం పిజ్జాకి వాడుతున్నాం కాబట్టి గ్రేవీస్ లోనే వీటిని డిప్ చేయం మనం. పన్నీర్ పీసెస్ సపరేట్ ఉంటాయి. ఆ కింద మనం బేస్ పైన వేసిన ఫ్లేవరే మనకు వస్తుంది. ఓకే. సో అది స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రై చేసుకున్న పన్నీర్ ని దాని మీద స్ప్రెడ్ చేస్తాం, అంటే మేము దాని మీద ప్లేస్ చేస్తాం. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మామూలుగా అయితే మనము గ్రేవీ టైప్ లో వాడుకోవాలంటే పీసెస్ ని గ్రేవీలో వేయాలి. ఇప్పుడు మనం పన్నీర్ కి వాడుతున్నాం కాబట్టి సాస్ ని అంటే గ్రేవీని స్ప్రెడ్ చేసుకొని పీసెస్ ని సపరేట్ గా పెట్టుకుంటాం. ఫర్మిలా చెప్పండి. రమీలా. మేడం, ఇప్పుడు పన్నీర్ ని వేయించుకోమన్నారు కదా, ఆయిల్, చిల్లీ పౌడర్, పసుపు, ఇంకేదో పౌడర్ చెప్పారు మేడం. జీరా పౌడర్. ఏం పౌడర్ మేడం? జీరా పౌడర్ అండి. జీరా. ఓకే ఓకే. రేఖ చెప్పండి. మేడం ఇప్పుడు టమాటాలు ఉల్లిగడ్డలు అవి పేస్ట్ చేస్తారు కదా మేడం, కాజు వేసి, అది ఎందులో వేయాలి? గ్రేవీలో వేయాలా మేడం, లేకపోతే పిజ్జా బేస్ మీద వేయాలా? మీరు చూడండి ఒకసారి, నేను చెప్తాను. మళ్ళీ మీకు అక్కడ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ మీకు చెప్తాను బైఫికేషన్. పద్మగా చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు. పద్మ గారు మ్యూట్ లో ఉన్నారు. ఏం లేదు మేడం, ఏం లేదు. అంటే అది ఎక్స్ట్రా మాట్లాడుతున్నాను అనుకోమాకండి. నేను ఈ మలై పన్నీర్ చేసి ఓవెన్ లో వాము ఇవన్నీ పెట్టి అది చేసి ఇట్లా పిజ్జా మీద పెడితే చాలా బాగుందండి. ఒకసారి అలా చేశాను, మలై పన్నీర్. ఓకే. లక్ష్మి గారు చెప్పండి. మ్యామ్, ఇప్పుడు మీరు ఆనియన్, టమాటో, క్యాషూ వాటర్ లో బాయిల్ చేస్తున్నారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ లో. వాటర్ లోనే ఎందుకు కుక్ చేయాలి? ఆయిల్ లో ఫ్రై చేస్తే మనకు ఆ క్రంచీ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటది. ఇలా వాటర్ లో బాయిల్ చేసినప్పుడు ఆ సాఫ్ట్ ఫ్లేవర్ డిఫరెంట్. ఓకే. మనం ఒక్కదానికి ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది. సో మనకి ఈ ఫ్లేవర్ ఇలాగే కావాలి. వాటర్ లో చేస్తేనే మనకు మొత్తం ఫ్లేవర్స్ ఇన్ఫ్యూజ్ అవుతాయి వాటర్ లో, బాగా కుక్ అవుతుంది, సాఫ్ట్ గా అవుతుంది. మనము ఆయిల్ లో ఫ్రై చేస్తే కొంచెం క్రంచీనెస్ ఉండిపోతుంది. ఓకే. డిస్క్రైబ్ ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పిజ్జా సాస్ లో మనం మినిమం గార్లిక్ యాడ్ చేసుకుంటాం కదా, ఇప్పుడు ఇక్కడ ఈ సాస్ ఇదే అప్లై చేస్తున్నాం, దీంట్లో గార్లిక్ కూడా లేదు. సో ఆ ఫ్లేవర్ అనేది గార్లిక్ ఫ్లేవర్ ఉండదు. సో ఏం ప్రాబ్లం అవ్వదు టేస్ట్ లో. డిఫరెంట్ ఉంటుంది. ఇది మకానా ఫ్లేవర్ అండి. ఇంకా మనకు మకానీ ఆ గ్రేవీ ఫ్లేవర్ డిఫరెంట్, ఇంకా పిజ్జా ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. ఆ సాస్ వేరు, ఈ ఫ్లేవర్ వేరు. ఈ ఫ్లేవర్ చాలా టోటల్ గా డిఫరెంట్ కదా. ఓకే. ఇంకో చీజ్ బస్ట్ మీరు నెక్స్ట్ చెప్పబోతున్నారు కదా, ఇంకేం చెప్పలేదు కదా? చీజ్ బస్ట్ పిజ్జా బేస్ చూపించేటప్పుడు మీకు చీజ్ బస్ట్ చూపిస్తాను. థ్యాంక్ యూ. అదే మేడం, మనము ఇది వాటర్ లో బాయిల్ చేసుకుంటున్నాం కదా, అదే వాటర్ ని మనం కర్రీలో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి కదా, బాయిల్ చేసిన వాటర్ ని వేసేయచ్చా? ఇక్కడ వాటర్ ఉండదా మేడం? ఓకే ఓకే. 1/4 కప్పే కదా వేసుకుందాం, అందుకే. ఓకే, ఎక్కువ ఉంటది అనుకున్నాను మేడం. లేదు. ఓకే, నేను ఇది కొంచెం చల్లార పెట్టుకోండి. జస్ట్ ఇట్లా పోయి ఇట్లా చిటికెలో వచ్చేస్తాం. ఇక్కడే ఉండండి. సరిగ్గా చెప్పండి. సరిగ్గా మ్యామ్ సారీ, నాకు ఇలా నెట్ కనెక్షన్ లేదు, నేను ఇప్పుడే కనెక్ట్ అయ్యాను. జస్ట్ పాన్ లో అంటే జీడిపప్పు, టమోటా, ఆనియన్స్ వేసారా మ్యామ్? అవునండి. అంటే ఆయిల్ వేయకుండా జస్ట్ అవి వేసేసి ఆయిల్ వాటర్ లో బాయిల్ చేసుకోవాలి. ఒకసారి ఎవరి దగ్గర నోట్స్ తీసుకోండి. మీరు ప్రాసెస్ ఫాలో అవుతుండని నోట్స్ తీసుకోండి, అది చూసుకోండి. ఓకే.
అది కూల్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందామండి. సరిగ్గా నేను హ్యాండ్ ఆన్ చేసాను. ఓకే, అంతవరకు ఏం చేద్దామంటే ఓకే ఫస్ట్ షేర్ చేస్తాను అంటే పెట్టలేదు. ఒక్కసారి చూడండి, చీజ్ బెస్ట్ పిజ్జాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డయాగ్రామ్ రాసుకుంటారా, డ్రా చేసుకుంటారా, మీ ఇష్టం. ఓకే, సో చీజ్ బస్ట్ ఏం చేయాలి అంటే ఒక బేస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఓకే, ఇలా బేస్ చేసుకొని దీన్ని మీరు ఎడ్జెస్ క్లోజ్ చేసుకొని ఓకే, ఇలా ఎడ్జెస్ క్లోజ్ చేసుకున్నాక ఈ 10 minutes ప్రూఫింగ్ కి పెట్టుకోవాలండి. సేమ్ ఈ ప్రికింగ్ మాత్రం మర్చిపోవద్దు. ప్రికింగ్ మర్చిపోతే మళ్ళీ మీరు కూడా జిబరోట్ అయిపోతుంది. ఓ సారీ, దీనికి ప్రికింగ్ చేసుకోవద్దండి, ఇది డబుల్ ఇది కదా చీజ్. ఓకే సారీ ఇక్కడ ప్రికింగ్ చేయగలరు, మర్చిపోయాను. మనకు చీజ్ ఫస్ట్ కి ప్రికింగ్ చేయకండి, జస్ట్ ఒక 10 minutes పక్కన పెట్టండి. ఇలా ఎడ్జెస్ క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనము చీజ్ అనేది వేసుకోవాలి. మీ ప్రాసెస్డ్ చీజ్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోవాలి ఈ లేయర్ మొత్తం. ఈ ప్రాసెస్ చీజ్ క్యూబ్స్ లాగా గ్రేట్ చేసేసుకుంటారా, స్లైసెస్ పెట్టుకుంటారా, ఈ మొత్తం పెట్టేసుకోవాలి. నేను చూపిస్తాను ఒక 2 minutes. మనకు దీనికి 2 బేసెస్ అవసరం పడుతుందండి. ఒకటేమో అలా చేసుకోవడానికి, ఇంకోటి రోల్ చేసుకోండి. సేమ్ అంతే సైజ్, మనకి ఈ బేస్ ఎంత అయిందో ఈ బేస్ సైజ్ ఇది కూడా రావాలి.
ఓకే, ఇలా చేసి రెడీగా పెట్టుకోండి ఒకటి. మనకు మకానా గ్రేవీ అయితే కానీ ఏం చేయదు. ఓకే, ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్, బటర్, ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. కనబడుతుంది కదా నాకు స్క్రీన్? కొంచెం పైన ఓకే. చిల్లీ పౌడర్, ఇవి మాడొచ్చండి, ఇవి మాడితే మొత్తం ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. సాల్ట్, జీరా పౌడర్, ఒక 2 minutes ఫ్రై అవ్వాలి మసాలాస్ ఆయిల్ అని. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్,
ఇది కూడా ఆయిల్లో బాగుంది. నెక్స్ట్ కసూరి మెంతి తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోండి. హ్యాండ్తో క్రష్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ హాఫ్ కప్. ఇది మనకు కొంచెం థిక్ గా రావాలండి. ఒక 5 minutes లో టు మీడియం లో పెట్టుకోండి ఫ్లేమ్. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసేయండి. నెక్స్ట్ టమాటో సాస్. అంతే, ఇంకే స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. వేరే దాంట్లో తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత మీకు ఇది గ్రేవీ చపాతీస్ లోకి వాడుకోవాలి అంటే పన్నీర్ గ్రేవీలకు వేసుకోండి. అంతే చెప్పింది. మనం పిజ్జాకి వాడుతున్నాం కాబట్టి పన్నీర్ అందులో వేయం. ఓకే, ఇదండి పన్నీర్ పీసెస్. సిమ్ లో పెట్టుకొని స్టవ్ ని కొంచెం అంత ఆయిల్,
సో ఇందులోకి సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, కొంచెం అంతా జీరా పౌడర్. ఇలా టాస్ చేసుకోండి. ఓకే, ఇలా టాస్ చేసుకున్న దాన్ని మీకు గ్రేవీలో కావాలి అంటే గ్రేవీలో వేసుకోండి. ఇప్పుడు మనం పిజ్జాలో పెడుతున్నాం కాబట్టి నేను గ్రేవీలో వేయట్లేదు, అంతే డిఫరెన్స్ నేను చెప్పింది. ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీరు చపాతీకి వాడుకోవాలి గ్రేవీ అంటే ఈ పన్నీర్ పీసెస్ ఇంత వేయండి. నేను పిజ్జాకి వాడుతున్నాను కాబట్టి అందులో వేయడం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చీజ్ బస్ చూడండి. నేను ప్రాసెస్ చీజ్ బ్లాక్ మొత్తం ఇక్కడికి గ్రేట్ చేస్తాను. దీనిపైన ఈ మొత్తం ఈ లేయర్ అంతా కంప్లీట్ గా ఫుల్లీ చీజ్ తో ఉండాలండి. ఇది మళ్ళీ రాసుకోండి. ఇలా వేసిన తర్వాత బేకింగ్ టైం వచ్చేసి 180 degrees 10 minutes ప్రీ హీటింగ్. మనకి చీజ్ బస్ దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, 2 layers బ్రేక్ అవ్వాలి కాబట్టి 20 to 25 minutes బేకింగ్ టైం అండి. 180 degrees 10 minutes ప్రీ హీటింగ్, 20 to 25 minutes బేకింగ్ టైం. ఓకే, కంప్లీట్ గా ఈ సీజ్ ఇలా వేసేసిన తర్వాత దీనిపై నుంచి మనము ఈ లేయర్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ రెండుని కలిపి ఫోల్డ్ చేసుకొని ఆ లేయర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేయండి రెండు కలిపేసి. క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం పన్నీర్ సాస్ ప్లేస్ లో మకానా గ్రేవీ అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ చీజ్ వేసుకోండి, 2 types ఆఫ్ చీజ్. టాప్ అయినా కూడా బేకింగ్ ప్రీ హీటింగ్ 10 minutes అండి. మీడియం లో సిమ్ లో పెట్టి 20 to 20 minutes బేకింగ్ టైం. మీడియం లో 10 minutes ప్రీ హీటింగ్.
ఓకే, దీనిపైన ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న పన్నీరు, ఓకే ఒక టూ ఇలా వేసి చూపిస్తానండి. నేను ఏం చెప్పానంటే ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని గ్రేవీలో వేసుకుంటే మీకు ఇది పన్నీర్ మకానా గ్రేవీ అవుతే చపాతీస్ వాడుకోవచ్చు అని చెప్పాను. నెక్స్ట్ క్యాప్సికమ్, ఆనియన్స్ అని. ఆనియన్స్ ఎప్పుడైనా పెటల్స్ తీసి పెట్టండి, మొత్తం ఒకదానికొకటి అట్లాగా పెట్టేసేయండి. ఓకే, ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అది విద్య అందరికి అన్నిటి ఇచ్చేసి. మ్యామ్ ఇది మేము స్టవ్ మీద చేసినప్పుడు ఫస్ట్ది మేము ఒక 20 minutes పెట్టుకోవాలి కదా మ్యామ్ బేక్ చేయడానికి. మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. హలో మ్యామ్, చెప్పండి. అయితే 20 minutes పెట్టిన తర్వాత ఇంకొక పిజ్జా చేసే లోపు అది ఇంకా ఇట్లా పొంగిపోతుంది పిండి. రెండు స్టవ్లు పెట్టుకోండి. టాప్ అయినా ఏ స్టవ్ 2 స్టవ్స్ ఉపయోగించాలి ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు ఒక 2-3 చెయ్యాలనుకో, అది నెక్స్ట్ చేసేది వరకు అది పొంగిపోతుంది. అలా కాకుండా 2 పెట్టుకోవాలండి. 2 పెట్టుకోవాలా? ఓకే మ్యామ్. లేదంటే బేసన్లో ఈ సాస్ అవన్నీ బేసెస్ వేసి రెడీ పెట్టుకోవాలి నెక్స్ట్ టైం లోపల. ఓకే ఓకే. రాజలక్ష్మి గారు చెప్పండి, నేను ఓవెన్ ప్రీహీట్ మర్చిపోయాను. ఒక నిమిషం ఆన్ చేసి వస్తాను. మ్యామ్ ఇప్పుడు దీనికి కూడా అంటే ఇదని కాదు, మామూలు పిజ్జాకి ఇప్పుడు చుట్టూతో కూడా బటర్ తో గ్రీజింగ్ చేసి పెట్టాలా మ్యామ్, లేకపోతే మిల్క్ తోనా? మర్చిపోయాను పాయింట్ నేను. బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా ఓకే. ఎడ్జెస్ మాత్రం అలాగ అప్లై చేసేసి ఓవెన్ లో పెట్టేసుకోవచ్చు, అంతే కదా? అంతే. మీరు చేస్తుంది అదే ప్రాసెస్ కదా మ్యామ్? ఓకే 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 మ్యామ్. పిజ్జా టేస్ట్ చాలా బాగా వచ్చింది మ్యామ్, బాగుంది, తిన్నా. బాగుందా? సూపర్. మేడం ఇప్పుడు ఇదే పన్నీర్ కర్రీ కింద యూజ్ చేసుకోవచ్చు కదా మేడం చపాతీకి? అందులో కూడా టమాటో కిచప్ వేయాలా మేడం? టమాటా కిచప్ వేయాలి కొంచెం. ఓకే. శాంకరి అప్పటి నుంచి అదే చెప్తున్నా, ఒకటి ఇంటే ఒకటి ఫ్రీ అని.
కాదు మేడం, టమాటా కెచప్ జనరల్ గా కర్రీలో యూజ్ చేయరు కదా అనేసి డౌట్ వచ్చింది. ఇది చపాతీలో తినమని చెప్పిన, అందుకే రైస్ లో కొద్దని చెప్పిన, చపాతీలోకే తినమని చెప్పి. ఓకే. రేఖ చెప్పండి. ఇప్పుడు అర్థమైందా రేఖ? మీకు ఇంతకుముందు ఏదో క్వశ్చన్ ఉండింది. మేడం అర్థం. మేడం పిజ్జా సాస్ ఫస్ట్ చెప్పారు కదా ఫస్ట్ డే, అయితే అది బయటనేమో ఒక ఎన్నో డేస్ పెట్టొచ్చు, 30 days ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అన్నారు కదా. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసినాం కదా మేడం, ఇది ఎన్ని రోజులు ఉంటది అని? ఇది ఇమీడియట్ అండి, ఇది వేరే రెసిపీ, దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఇమీడియట్. కూర వండినప్పుడు ఎన్ని రోజులు ఉంటది అంతే, ఇది కూరలా ఉంది మనకు కర్రీ టైప్. ఇది కావాలి మేడం. ఇప్పుడు ఆ బేసెస్ 2 బేసెస్ కూడా 1/2 inch థిక్నెస్ తీసుకోవాలా? ఇప్పుడు డబుల్ తీసుకుంటున్నా. 1/2 inch థిక్నెస్ కూడా తీసుకోవచ్చు. 2 కూడా